హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనమైతే చాలా రోజుల తర్వాత మైన్క్రాఫ్ట్ సర్వైవల్ అయితే ఆడబోతున్నాం అనమాట. మరి లేచకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎస్ గైస్, చాలా రోజులైందబ్బా మైన్క్రాఫ్ట్ సర్వైవల్ అయితే ఆడనమాట. సో పెద్దగా మనం ఏం ప్రోగ్రెస్ కూడా చేయలేదు దీంట్లో, జస్ట్ 2 ఎపిసోడ్సే. బట్ లేట్ అయితే అయిపోయింది, బట్ అయిపోయింది ఇంకా. సో ఇప్పటి నుంచి అయితే మ్యాక్సిమం ఇదైతే వచ్చేసిద్ది రెగ్యులర్గా, అంటే ఫ్యూ ఎపిసోడ్స్ అనమాట. ఇదైతే రెగ్యులర్గా వచ్చేసిద్ది ఇంకా మైన్క్రాఫ్ట్ సర్వైవల్ వచ్చేసి. ఎందుకంటే మనమైతే ఈరోజు బిల్డ్ చేయబోతున్నాం ఒక మంచి బేస్ని అనమాట. బేస్ అని కూడా చెప్పకూడదు, మ్యాన్షన్ అని చెప్పేసుకోవచ్చేమో మరి. ఓకే, మ్యాన్షన్ అయితే బిల్డ్ చేయబోతున్నాం మొత్తానికైతే. బిల్డ్ అంటే ముందు దానికి మెటీరియల్స్ అయితే కావాలి కదా. కావాల్సిన మెటీరియల్స్ అయితే ఇప్పుడైతే మనం వెళ్ళి తీసుకురావాలన్నమాట. చాలా కష్టం వచ్చి పడింది. సరే, ఈ లోపల మనమైతే ఒకసారి బేస్లోకి వెళ్ళొచ్చేద్దాం. నేను ఎందుకు బయటకు వచ్చినా కూడా తెలియదు నాకు, చాలా బేస్లో అయితే పని ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ వచ్చేసి కొన్ని మెటీరియల్స్ అయితే చూద్దాం మన దగ్గర ఏమేమి ఉన్నాయో. సరిపోయింది గైస్, డీప్ స్లేట్ ఎక్కువ ఉందబ్బా నా దగ్గర. సరే, స్టిక్స్ ఉన్నాయి, 2 ప్లాంక్స్ ఉన్నాయి, ఐరన్ కూడా ఉంది, ఇబ్బంది లేదు. ఫాస్ట్గా ఐరన్ పికాక్స్ ఒకటి కావాలి నాకు, అండ్ స్టిక్స్, అండ్ 2 స్వార్డ్స్ అయితే కావాలి నాకు ఇప్పుడు. గాయస్, నాకు కావాల్సింది యాక్స్ అబ్బా. చీ స్వాడ్ ఒకటి అనవసరం క్రాఫ్ట్ చేసేసాను. సర్లేండి, ఏం చేస్తాం, అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి అవన్నీ. అండ్ పికాక్స్ అయితే కావాలి, యాక్స్ కూడా అయితే కావాలి. యాక్సిల్ అయితే ఖచ్చితంగా తర్వాత కూడా అవసరం ఉంటుంది వాటితో. అవైతే ఉండాల్సిందే యాక్సిల్ అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్స్ అయితే చూసుకుందాం. మనకు కావాల్సిన మెటీరియల్స్ చూసుకుంటే కనుక 357 ఓక్ లాగ్స్ అయితే కావాలి గైస్. 357 ఓక్ లాగ్స్ చాలా ఎక్కువ, బట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూసుకుందాం మనం. 357 అంటే ఎన్ని స్టాక్స్ ఆఫ్ వుడ్ కావాలో మనకైతే. వాటితో పాటు మనమైతే కాబుల్ స్టోన్ని మైన్ చేసుకోవాలి. అందుకే నేనైతే పికాక్స్ని అయితే క్రాఫ్ట్ చేశాను అనమాట. ఒకసారి చూసుకుందాం మనమైతే. క్యాలిక్యులేటర్ ఓకే, 5 పాయింట్ సంథింగ్ అయితే వచ్చేసింది. మనం రౌండ్ ఆఫ్గా 6 స్టాక్స్ అనుకుందాం. 6 స్టాక్స్ అనుకుంటే అప్పుడు ఒకసారి మనమైతే కాబుల్ స్టోన్ కూడా ఎంత కావాలో చూసుకుందాం. కాబుల్ స్టోన్ అయితే పెద్దగా అవసరం లేదు గైస్, ఇబ్బంది లేదు కాబుల్ స్టోన్తో. మనమైతే మేనేజ్ చేసి వచ్చానమాట. కాబుల్ స్టోన్ అయితే వెళ్ళి ఎన్ని మైండ్ చేసుకొచ్చినా ఇబ్బంది అయితే లేదనమాట. అవి కూడా ఎక్కువే కావాలి గాయస్. చాలా పని ఉందన్నమాట మనకైతే అట్టయితే. ఓకే, ముందైతే మనమైతే వెళ్ళిపోదాం. ఒక జంగల్ టైప్, జంగల్ అంటే మళ్ళీ జంగల్ అనుకునేరు. ట్రీస్ ఎక్కువ ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోయి ఓక్ లాగ్స్ అయితే మాయం చేసుకొని తీసుకొద్దాం. లెట్స్ గో. అండ్ అలాగే నాకైతే ఒక సరిపోయింది గైస్, నేను ఐరన్ ఎంత తెచ్చానో మొత్తం అయిపోగొట్టుకుంటున్నా. 7 మిగిలింది. అండ్ డైమండ్స్ అయితే 4 ఉన్నాయి నా దగ్గర. క్రేజీ. అసలు నేనేం చేసాను అనుకుంటే నన్ను అయితే పూర్తిగా మర్చిపోయాను అనమాట. ఒక షియర్స్ అయితే తీసుకుందాం. ఐరన్ వచ్చేసి 5 ఉంది. చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. అండ్ ఎందుకంటే షియర్స్, ఎందుకంటే ఓక్ లీవ్స్ వచ్చేసి ఒక స్టాక్ కావాలి. పనిలో అవి కూడా తెచ్చుకుంటే పోయింది కదా మళ్ళీ వెళ్ళే బదులు. ఓకే, చూసొద్దాం గాయస్. మనకైతే ఇటువైపు స్వాంప్ భయం ఉంది. ఇటువైపు వెళ్ళి కూడా వేస్టే చెప్పాలంటే, ఎందుకంటే మనకైతే అరౌండ్ 6 స్టాక్స్ కావాలి. అరౌండ్ ఎందుకు, మనమైతే 6 స్టాక్స్ అయితే తెచ్చుకుందాం. ఓకే, ఇటువైపు చూస్తుంటే కొంచెం మ్యాంగ్రోవా, లేదు ఇది ఓకే గైస్, ఖచ్చితంగా ఇది ఓకే. ఇక్కడ నుండి పని కానిచ్చేద్దాం. ఇటువైపు జంగల్ ఉన్నట్టుంది అట్లా అయితే. ఇటువైపు పర్లేదు, మేనేజ్ చేసేద్దాం. ఇవన్నీ మైండ్ చేసుకుంటే అయితే వెళ్ళిపోతాను అనమాట. మీకైతే ప్రతి ఒక్క స్టాక్ అయిపోగానే చూపిస్తూ ఉంటాను. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ ట్రీ మైండ్ చేసేసాను మొత్తానికైతే. అండ్ ఇక్కడైతే షియర్స్ తీసుకొని మనకైతే ఒక స్టాక్ కావాలన్నమాట. ఇది వచ్చేసి పనిలో పని తీసేసుకుందాం.
ఓకే, మేబీ సరిపోవచ్చు. సో చూసుకుందాం. అన్ని కలెక్ట్ అయితే చేసేద్దాం ఇప్పుడు. ఎస్, చూద్దాం. 45 అంట. లేదు, స్టాకే ఎత్తుకెళ్తా. మళ్ళీ నేను ఏదైనా ప్లేస్ చేసేసాను అనుకోండి, మిస్ప్లేస్మెంట్స్ మొత్తం పోయిద్ది అనమాట. ఎందుకు అవసరమా మళ్ళీ అప్పుడు వెళ్ళి వెతుక్కొని చేసుకోవాల్సి వచ్చింది. ఇది అంతే ఎందుకు గైస్, ఇప్పుడే తీసుకెళ్ళిపోతే పనిలో పని అయిపోయిద్ది కదా. సో ఇప్పుడు చూసుకుందాం. ఎస్, సో ఎగ్జాక్ట్లీ స్టాక్ ఉంది. అండ్ నాకైతే వెయిన్స్ అక్కర్లేదు. సాప్లింగ్స్ ఉంచుకుందాం, ఇది అక్కర్లేదు. స్టిక్ ఓకే ఉంచుకుందాం. ఎస్, సో మనమైతే వీటిని ఓ క్లాక్స్ని ఇక్కడ పెట్టుకుందాం అనమాట. సో అప్పుడు మనకైతే అర్థమైపోద్ది. ఇదేంటి గైస్, షియర్స్ గ్లిచ్ అయింది గైస్. షియర్స్ సంప్లింగ్ గ్లిచ్ అయింది గైస్. సర్లేండి, దాని గురించి ఎందుకులేండి. సో ఏడకపోతానని నేను మైండ్ చేద్దాం. అది పర్మనెంట్ బేస్ అనుకునేవారు, కానీ కాదు గైస్. సో అది వచ్చేసి టెంపరీ బేసే. బట్ ఒక చాలా రోజుల వాటికి దాంట్లో ఉంటాం, అది మాత్రం పక్కా. బట్ అది మాత్రం టెంపరీ, ముందే చెప్తున్నా కదా, టెంపరీ. పర్మనెంట్ అయితే కాదు. సో ఖచ్చితంగా పర్మనెంట్ బేస్ అయితే వేరేది వచ్చింది. సో అది వచ్చేసి వుడ్తో ఉండదు అనమాట. సో అందుకే వుడ్తో ఉండిద్దా అంటే నాకు కూడా తెలీదు. బట్ ఒక మంచి మ్యాన్షన్ టైప్లో ఉండిద్ది, అది మాత్రం చెప్పగలను నేను. సో నైట్ అయిపోయింది. ఐ మీన్ జాంబీస్ వచ్చే లోపలే మనము, ఎందుకంటే విలేజ్లో ఉంటున్నాం. సో జాంబిఫైడ్ విలేజెస్గా మారటం నాకు ఏం మాత్రం ఇష్టం లేదు. అందుకే అనమాట, నా వల్ల వీళ్ళు ఇన్ఫెక్ట్ అయిపోవటం. జాంబీస్ ఉన్నారంట ఇక్కడ, సరిపోయింది. బయట పడుకోమంటారు ఇక్కడ నన్ను. ఇక్కడ పడుకుందాం గైస్. నైస్, ఎక్కడైతే పడుకోవచ్చంట. ఓకే, అండ్ ఇది ఓ క్లాక్స్ 357 కావాలని అయితే అస్సలు లేదు గాయస్. సో మనకైతే ఎక్కువే కావాలి, ఎందుకంటే స్టేజ్ క్యాప్ చేసుకోవాలన్నా వాటికి కూడా కావాల్సింది వుడ్డే. సో చాలా పని ఉంది వుడ్ అయితే చాలా కావాలి. బట్ నేనైతే ఐటమ్స్ కోసం అయితే సపరేట్గా అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఈ ఐటమ్స్కి అయితే ఇంత అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడైతే ఒక చెస్ట్ చేసేద్దాం. ఈ చెస్ట్లో మనం బేస్కి తీసుకున్న ఐటమ్స్ని అయితే పెట్టుకుందాం ఇక్కడ. సో ఇది వుడ్ అంతే, ఇంకేం పెట్టుకుందాం అంతే గైస్, ఇంకంతే. సో వెళ్ళిపోదాం పదండి. 5-6 స్టాక్స్ తెచ్చేసామనుకోండి, ఒక పని అయిపోయింది. లెట్స్ గో. ఓకే గైస్, ఒక స్టాక్ పైనే చేశాను. సో స్టిల్ ఇంకా నాకైతే 4 స్టాక్స్ అయితే కావాలన్నమాట. సో ఇక్కడైతే ట్రీస్ అన్నీ అయిపోయినాయి ఆల్మోస్ట్. అండ్ చూశారు కదా, దీనికే వచ్చేస్తుంది గైస్ ల్యాగ్, ఎందుకంటే అన్ని ఐటమ్స్ డ్రాప్ అవుతున్నాయి అనమాట. సో ఎన్ని కలెక్ట్ చేశానో చూడండి శాప్లింగ్స్, మీకే అర్థమైంది. 31 అంట. నేను మైండ్ చేసింది ఏమంత కాదు, ఇంకా జస్ట్ ఒక 2 స్టాక్స్ మైండ్ చేసి ఉంటాను అంతే. సో లిటరలీ ఇన్ని శాప్లింగ్స్ డ్రాప్ అయినాయి గైస్. శాప్లింగ్స్ మాత్రం నిజంగా చాలా ఎక్కువ డ్రాప్ అవుతున్నాయి. శాప్లింగ్స్ కావచ్చు, స్టిక్స్ కావచ్చు, ఇంకా యాపిల్స్ కూడా కావచ్చు. యాపిల్స్ పెద్దగా రాలేదు, బట్ స్టిల్ 11 అంటే చాలా ఎక్కువ. బట్ ఈ శాప్లింగ్స్ మాత్రం నిజంగా మామూలుగా రావట్లేదు గైస్. ఓకే, ఇది కూడా ఓకే అనుకుంటున్నాను మరి. ఎస్, ఓక్ ట్రీ ఇది కూడా. ఓ కిందకి ఏముంది గాయస్, వెళ్దామేంది, తర్వాత చూద్దాం గాయస్, ఇప్పుడైతే వద్దు. సో ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పని మీద ఉన్నామన్నమాట. సో ఆ పని మీద దృష్టి ఉంచాలి.
నేను ఇంకా ఇక్కడ చాలా ట్రీస్ ఉంటాయి అనుకుంటే చూస్తేనే అసలు ట్రీసే లేవేంటి గైస్. అండ్ చూసారా, సాప్లింగ్స్ దగ్గరకు వస్తే ల్యాగ్, సాప్లింగ్స్ దగ్గరకు వచ్చామంటే ల్యాగ్ అవుతుంది. సో ఎందుకు అర్థం కావట్లేదు మరి. సో కలెక్ట్ చేసుకుంటే మళ్ళీ స్మూత్ అవుతుంది గేమ్ స్లోగా. చూడండి ఇప్పుడు కొంచెం స్మూత్ అయింది. మొత్తం సాప్లింగ్స్ కలెక్ట్ చేస్తాను చూడండి, ఫుల్గా స్మూత్ అవుతుంది అప్పుడు గేమ్ అయితే. చూసారా ఏంటో గైస్ ఈ సాప్లింగ్స్ వల్ల. అండ్ లిటరలీ ఇప్పుడైతే సాప్లింగ్స్ వచ్చి మంచి పని చేశాయి. 58 అంట. ఓకేలేండి. సో ఈ సాప్లింగ్స్ని వచ్చేసి నా బేస్ దగ్గర అయితే ప్లాన్ చేసుకుంటాను. బేస్ దగ్గర అంటే బేస్ దగ్గర ఏం కాదులే, ఇక్కడే. సో కొంచెం డిస్టెన్స్లో ప్లేస్ చేద్దాం, అవే గ్రో అయిపోతాయి చాలు. మనమే వీటికి వాటర్ పోసి అదేం చేయనక్కర్లేదు, అవే గ్రో అవుతాయి. అవ్వకపోతే అప్పుడు చూసుకుందాం. సో కొంచెం డిస్టెన్స్లో అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఎందుకంటే ట్రీస్ కనిపించట్లేదు మనకి. సో ట్రీస్ అయితే లేవు ఇక్కడ. సో మనమే ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట, ఎందుకంటే తర్వాత కూడా ఇంకా చాలా కావాలి. ఓక్ అయితే ఓక్కి సంబంధించిన మెయిన్ చాలా అంటే చాలా కావాలన్నమాట మనకి ఐటమ్స్, ఎందుకంటే బిల్ చేస్తుంది వుడెన్ మ్యాన్షన్ కదా. సో ఓక్వి లేకపోతే అట్ట కంపల్సరీ ఉండాల్సిందే. సో అందుకే కొన్ని అయితే ప్లాన్ చేసేద్దాం ఇక్కడ. సో ప్లాన్ చేసే కొద్ది వస్తున్నాయి కేసి. ఓకే సో చూద్దాం. ఇక్కడ గ్రో అవ్వదు, రెండు ఉంటే గ్రో అవ్వవు. సో ఇక్కడ ఒకటి, ఇక్కడ ప్లాన్ చేద్దాం. సో సూన్ తొందరగా గ్లో అయితే కనుక మనమైతే ఇంకా చాలా చేయాల్సింది వీటిని. చాలే అబ్బా, ఇక్కడ ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి, మన బేస్ ఎక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, మన బేస్ ముందు ఒకటి. చాలే. సో ఓకే. సో మనమైతే కలెక్ట్ చేసిన ఐటమ్స్ని వచ్చేసి ఇప్పుడు చెస్ట్లో పెడదాం, ఈ చెస్ట్లో. సో 2 స్టాక్స్ అండ్ 2. ఓకే. సో 2 స్టాక్స్ అయితే మొత్తానికైతే కలెక్ట్ చేసామన్నమాట మనం. సో ఇంకా మనకు కావాల్సింది 4 స్టాక్స్ గైస్. సో అదైతే తర్వాత చూసుకుందాం, ఎందుకంటే మన దగ్గర లేదు కాబట్టి. సో ఇప్పుడైతే వెళ్ళి మనమైతే సో స్టోన్ బ్రిక్స్ వచ్చేసి వాల్స్ అయితే కావాలన్నమాట నాకు వచ్చేసి. సో 6 కాబట్టి వాల్స్ ఎన్నో చూస్తాను ఉండండి. 225 అయితే కావాలన్నమాట నాకైతే స్టోన్ బ్రిక్స్ వాల్స్ వచ్చేసి. సో స్టోన్ బ్రిక్స్ కావాలంటే మనకైతే 6 పెడితే మనకి 3 వాల్స్ వస్తాయి. ఓకే స్లీప్ వేసి వెళ్దాం లేబ్బా, మార్నింగే మనమైతే కాబుల్ స్టోన్ మైన్ చేయడానికి. సో అరౌండ్ ఒక 5 స్టాక్స్ అయితే తీసుకొచ్చేద్దాం. బెడ్ ఎదిగేసినది. ఓకే నా దగ్గర ఉంది. సో బెడ్ని అయితే ఇక్కడ ఫాస్ట్గా ప్లేస్ చేసి పడుకుందాం మనం. సో మార్నింగే వెళ్ళి కాబుల్ స్టోన్ అయితే తీసుకొచ్చేద్దాం. సో దాంతో మనదైతే ఇంకొక ఐటమ్ అయితే అయిపోయినట్టు ఉంటుంది. సో అయిపోదులే, ఫర్నాన్స్లో పెట్టి స్మెల్ట్ చేస్తాను. ఇంకా ఐరన్ ఉందా నా దగ్గర? నేను అదే అనుకుంటున్నా గైస్, ఐరన్ ఇంకా ఐరన్ లేదేమో అనుకుంటున్నాను అనమాట. అలా అయితే ఉందన్నమాట ఐరన్, అయితే వాడుకోవచ్చు. ప్లాన్ చేసినవి అయితే ఇంకా గ్రో అవ్వట్లేదు, ఏం పర్లేదు. సో స్లోగా అయినా పర్లేదు నాకైతే, బట్ గ్రో అయితే మాత్రం ఒక బంచ్ అంటారేమో, సరే కొన్ని ఎక్కువ ఓ క్లాక్స్ ఇస్తే మాత్రం చాలు. అండ్ ఇక్కడే అనుకుంటా కేవ్. సో కేవ్ దగ్గరికి ఓకే ఇక్కడ చాలే అబ్బా, మైన్ చేసేద్దాం మనకి ఎన్ని కావాలంటే అన్నీ. సో ఒక లైన్ పద్ధతిగా వెళ్ళిపోదాం. ఓవర్ సెమన్ వస్తే వాటిని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు కదా. గ్రావెల్ చిరాకు తెప్పించింది గైస్ గ్రావెల్ అయితే. సో నేనైతే ఇంకొక 2 బ్లాక్స్ కింద నో చీకటి అయిపోయింది అప్పుడు. టార్చెస్ కూడా లేవు నా దగ్గర. సరిపోయింది గైస్, నేను కొంచెం చేసుకొని వస్తాను.
మొత్తం తీసుకురావాలి కదా ఒకటేసారి ఐటమ్స్. సరే గైస్, సో లాస్ట్ టైం నేను వెళ్ళి కేవ్ ఎక్కడో కూడా గుర్తులేదు నాకు. సో లాస్ట్ టైం నేను వెళ్ళి కేవ్లో మంచిగా ఐటమ్స్ అయితే తెచ్చుకున్నా కదా. ఆ కేవ్ ఓకే, ఇక్కడ ఏదో ఉంది చిన్న కేవ్ లాంటిదే, బట్ సన్లైట్ అయితే వచ్చింది కదా ఇక్కడికి. సో అచ్చాలన్నమాట నాకు వచ్చేసి. సో ఇప్పుడు ఇదంతా మైన్ చేసేసుకుందాం. సో నాకు ఒక 5 stacks కావాలి. సో ఇక్కడ కొంచెం మైన్ చేసేసి ఎండ తగ్గిందంటే అటువైపు వెళ్ళిపోతాను. పికాక్స్ అయితే విరిగిపోయింది గైస్, అండ్ నా దగ్గర వచ్చేసి సో 4 stack ఉంది అరౌండ్. సో ఇంకొంచెం మైన్ చేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇంకొంచెం మైన్ చేసామనుకోండి వెళ్ళిపోవచ్చు మనం. సో ఇక్కడ వచ్చేసి ఒక ఇల్లు తయారవుతుంది గైస్, అలా మైన్ చేస్తాను అన్నమాట నేను. సర్లేండి, ఏం చేస్తాం, తప్పదు, లెట్స్ గో. సో గాయస్ ఇక్కడ వచ్చేసి కేవ్ ఉందబ్బా కింద. సో మళ్ళీ రిస్క్ ఎందుకులే అని చెప్పేసి ఆపేసాను అక్కడితో. సో నాకు కావాల్సిందల్లా ఓకే 5 stack ఎనఫ్ గాయస్. సో చాలు, రిస్క్ అయితే వద్దు మళ్ళీ నాకు. సో వెళ్ళిపోదాం పదండి, మన బేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో దేనికి గైస్ మళ్ళీ చెప్పండి. సో వద్దు, బేస్ దగ్గరికి అయితే. బేస్ ఏది, నా దగ్గర బేసే లేదు కదా. అదే సో మన విలేజర్ దగ్గర కబ్జా చేసిన బేస్ అనమాట. సో దాని దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు. అండ్ వీటినైతే స్మెల్ చేయడానికి నేనైతే ఫ్యూయల్ అయితే తెచ్చుకోలేదు. ఫ్యూయల్ అంటే ఏంటి, కోలే కదా. సో అదే లేదు నా దగ్గర అయితే. సో ప్రస్తుతానికి వుడ్ అయితే ఇంకా రాలేదు మన దగ్గరికి వచ్చేసి. సో చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇవి గ్రో అయితే వీటి దగ్గర నుండి మైన్ చేసుకోవటం ఇంకా అంతకు మించి అయితే ఏం చేయలేము. ఓకే, ఒక ట్రీ గ్రో అవుతున్నాయి గాయస్. ఇదైతే ఇప్పుడే గ్రో అయింది ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకేసి ఇదంతా హైట్కి పెరిగింది, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత హైట్ పెరిగిద్దా. సరిపోయింది గైస్. సో చూడండి ఎంత హైట్ పెరిగిందో. నేను చూసిన వాటిల్లో అతి పెద్దది ఇదే గైస్. సో అతి పెద్ద ట్రీ అయితే నేను చూసిన వాటిల్లో ఇదే గైస్, పక్కా, డౌట్ లేదు. ఓకేలేండి, సో ఇంకా వీటిదైతే చాలా పని ఉంది. ఇంకా మనమైతే ఫ్యూచర్ ఎపిసోడ్స్లో మొత్తం చేసుకుంటూ వెళ్దాం అనమాట. సో చాలా కష్టం ఉంది దీంట్లో, ఎందుకంటే ఇంకా చాలా 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 మెటీరియల్స్ కావాలి. అరౌండ్ ఒక చెప్పలేనులే కానీ రౌండ్ ఆఫ్గా ఒక 70 to 80 ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. అవన్నీ కలెక్ట్ చేసుకుని తేవాలి. సో చాలా కష్టం ఉంది. సో ఈ వీడియోకి అయితే గాయస్ మీకు వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై గైస్ అందరికీ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.